నిండా తాగేసావు, దానికి వాడతా డబ్బు నీ బాబా. అవునరా, మా బాబు వేస్తాడు. పైన ఉన్నాడు, వెళ్ళి తీసుకో. ఇదిగో 2 ఫుల్లు, 1 నిప్పు. సీతా టీచర్ ఎన్ని మన ఊళ్ళో మామూలే. సీతా టీచర్ నీకు మామూలే కావచ్చు, కానీ నీతో వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. పిల్లల్ని చదువుకోవద్దని చెప్పడం, బజార్లో అల్లరి పడ్డం, వీటి వల్ల పిల్లలు చెడిపోతారనే జ్ఞానం కూడా లేదా నీకు? అసలే మన స్కూల్లో సౌకర్యాలు తక్కువ, టీవీ కూడా లేదు. అయ్యో, స్కూల్లో టీవీ వద్దు సీత, అన్ని ఏడుపు సీరియల్లే. అత్తా కోళ్ళు ఆడవాళ్ళ పిల్లలు చెడిపోతారు. అయ్యో సీను, పిల్లల ప్రోగ్రామ్స్ కోసం టీవీ. వాళ్ళకి చెప్పిన దానికంటే చూపిస్తూ చెప్తే ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు. అదంతా సరే గానీ స్కూల్కి టీవీ కావాలి, అంతే కదా? పంకజం ఏటో అల్లుడు, నువ్వు పంకజం ఇంటికి వెళ్దామని దగ్గర నుంచి నా ఒంటి మీద గొడ్డాకట్లేదు తెలుసా? ఈ విషయం తయారీ తెలిసిందనుకో నీ బొందులో పేన. మనం అందరం ఇలా ఎగేసుకుంటూ వచ్చేస్తున్నాం. ఒకవేళ ఇంట్లో ప్రెసిడెంట్ గారు ఉంటే ఆ మాత్రం మనకు తెలియదు. లేడు కాబట్టి వచ్చా. 7 మంది అని చెప్పేవారో సీనుగా. ఇదిగో అల్లుడు, ముందుకుండానే చెప్తున్నాను, అందరిలోకి పెద్ద నేనే కాబట్టి నేనే ముందు. అలా ఎలా కుదిరితే? కావాలంటే చీట్లేద్దాం. నోర్మైండే, మనం వచ్చింది ఆ పనికి కాదు, పంకజం ఇంట్లో టీవీ ఎత్తుకెళ్ళటానికి. ఏటే టీవీ ఎత్తుకురాడానిక? అవునరా, సీత స్కూల్ టీవీ కావాలంది. అల్లుడు, అదేదో ముందే చెప్పుంటే చీకట్లా కనబడకుండా మారు యాస వేసుకుని వచ్చేవాడి కదా. ఈ సైజ్ కి ఎప్పుడైనా కనపడు. నోరు మూసుకుని పద. వస్తాను గాని లోపలికి వెళ్ళగలడం. ఇంత తెలిసి నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? ఇదిగో ఇన్ని తాళాలు ఎందుకు? నువ్వు పద. పంకజం పడుకుంది. 2 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. 3 నిమిషాలైతే అల్లుడు, నువ్వేనా? నేనే. చెప్పు. ఇల్లంతా చీకటిగా ఉంది, లైట్ వేయమంటే లైట్ వేస్తే పంకజం లేచిపోతుంది. ఆల్రెడీ అక్కడి నుంచో లేచిపోయి వచ్చిందే కదా. ఆ లేచిపోవటం వేరు, ఈ లేచిపోవటం వేరు. వెళ్ళి టీవీ ఎత్తుకో. లేచిపోవడం వేరు అంటాడు, 2 ఒకటే కదా. అమ్మో, గ్రైండర్ మీద పడ్డాడు. ఎంతవరకు ఉందండి? ఏం చేస్తున్నారా? అదే బావా, టీవీ ఎత్తుకుతున్నా. 4 పలకలుగా ఉంటది టీవీ. టీవీ వంటింట్లో ఉంటుందా? మనలో మనకి అబద్ధాలు ఎందుకు బావా? రోజు రొబ్బలేక చేతులు పుల్లడిపోతున్నాయి. గ్రైండర్ పనికి వస్తుందని సాయం పట్టేస్తున్నా. నేను నిన్ను సాయం పడతా. టీవీ ఎత్తుకో. అలాగే. గుడ్డోళ్ళు అలా గుద్దేవారా? ఈ చీకట్లో చూపున్నా లేనట్టే ఉందిరా బాబు. సర్లేళ్ళు. రే, అక్కడ టీవీ లేదు, అక్కడ లేదు. నువ్వు అటెళ్ళు. పంకజం జం నా పంకజం. పంకజం గుండె అలా కొట్టుకుంటుంటే మిడుకుట్లేసుకుని చస్తావా? పూర్తిగా చూడాల. ఆడపిల్ల కనిపిస్తే చాలు ఏదవా సొంగ ఖర్చుకో. భలే ఉంది. అయ్య బాబు, టీవీ లేదు, బొచ్చు లేదు. దేని కొలతలకి నా టేప్ ఎక్కడ సరిపోతుంది? నేను శివుడు. దీనికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉందన్నమాట. పట్టాయిల రింగు జాకెట్ ఎవరు కూర్చాడు కానీ బొంబాయిడే అయి ఉంటాడు. నేను హెల్ప్ చేస్తాను కదా, నువ్వు వెళ్ళమని వచ్చేస్తున్నాను. నేను లోపల హెల్ప్ చేస్తాను. నీళ్లు పంకజానికి నువ్వు చోటి ఆ టీవీ నువ్వు ఎత్తకత్తగా. ఏం చేస్తున్నారు బాబా? మేము 7 అడుగులు నడుచుకుంటూ వచ్చాం. ఒక్క సెకండ్. స్వర్గం ఎక్కడో ఉంటదంటారు, కానీ ఇక్కడే ఉంటదని నాకు ఇప్పుడే తెలిసింది. పంకజం పక్కలో ఎలాగూ పడుకోలేను, కనీసం పంకజం పక్క మీదనే పడుకుంటాను. ఎంత హ్యాపీగా ఉంటుందో. పంకజం పంకజం పంకజం, ఐ లవ్ యూ.
కొంపలు ఆరుతారా పంకజం వచ్చేసి పంకజం ఒక్కసారి నేను ఒక్కడే మిస్ అయితే మళ్ళీ దొరకదురా టీవీరా. ఇలాగే ఈ దిండునే పట్టుకోవాలి, ఎందుకంటే పంకజాన్ని నేను ఎలాగూ పట్టుకోలేను. అది నెంబర్ 1. ఒకవేళ పట్టుకుందాం అనుకున్నా అది ఎలాగో నన్ను పట్టుకునేవద్దు. అది నెంబర్ 2. వచ్చింది వచ్చింది పడుకుంది. ఇదేట్రా మీరు వెళ్ళండి. తయారు మీ వాళ్ళకి మా వాళ్ళకి కౌరు పెట్టు. నాకు కర్మ మాత్రం బాగా చెయ్యి. అందరికి భోజనాలు బాగా పెట్టు. భోజనాల్లో జీళ్ళు పెట్టడం మర్చిపో. పంకజం కింద ఎందుకు పడుకున్నావురా? దాని కింద నేను పడుకోలేదు, అదే నా మీద పడుకుంది. బాగుంది కదా అనుకున్నాను. బండది బాగా బరువుగా ఉంది అల్లుడు. మీరు రావడం లేట్ అయితే చచ్చిపోయింది అల్లుడు. తయారు అంటారు అయిపోయింది. మొత్తానికి టీవీతో బయటపడ్డారా? అల్లుడు టీవీ తీసుకెళ్లి డైరెక్ట్ గా సీతకి ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇస్తే దొంగతనం చేసామని సీతకు మనం తెలిసిపోతుంది. చేసినదే కదా. ఆ విషయం సీతకు తెలియదుగా. ఇప్పుడు తెలియపోయినా రేపు పొద్దున ప్రెసిడెంట్ చూస్తే తెలిసిపోద్ది కదా. అయితే ఓ పని చేద్దాం, టీవీ మీద ఇది పంకజం ఇంట్లోది కాదు అని రాసేద్దాం. నోరెత్తామంటే 4 గదిరించి ఆపరేషన్ చేసేస్తాను. ఓ పని చేద్దాం, ఏంటది? టీవీకి రంగేద్దాం. నేనేస్తాను. ఇంద్రజిత్తు వల్ల స్పృహ కోల్పోయిన లక్ష్మణుణ్ణి చేను జారిపోతుంది జారిపోతుంది. పట్టుకో పట్టుకో. టీవీ కాదు కిందన కిందన ఇదేం కర్మరా బాబు, బొత్తాలు కుట్టుకోవడం తెలీదు. కుట్టుకోలేదు కానీ పైకి కట్టు. టైలర్ దేవుడు టెన్షన్ పడతారండి. ఒక నిమిషం నవ్వి ఇక్కడ కుట్టేస్తా. రేయ్, నీ పని లేదని చెప్పి రోడ్ మీద దుకాణం పెడతావు. టేప్ పెట్టి కట్టు. మంచి అడి ఇచ్చే బాబు. ఒరే దిల్లు, నా టేపే నీ మొలుతాడు. అలా ఆంజనేయుడు సీతాలు జిగ్జాగ్. ఏం సిను ఏం రండి కావాలి? రండి లోపల తీసుకురండి. ఇక్కడ పెట్టండి టేబుల్ మీద. ఏంటిది? అక్కడ ఏం సిను ఇది? చూస్తే నీకే తెలుస్తుంది. ఏది పంకజం ఇంట్లో కొట్టేసిన విషయం? ఏంటిది? టీవీ మరి రంగేంటి? కలర్ టీవీ. సీను! రాంబామయ్య. ఏ తక్కువైందా? అమ్మ. తీగ దగ్గర పిడలు మొక్క నువ్వును అద్దానికి ఎవరన్నా రంగేస్తారా? ఒరేయ్ రారా. ఏంటి మీరే కదరా ప్రెసిడెంట్ గుర్తుపట్టుకుని మొత్తం రంగమని చెప్పింది. తప్పేమన్నారా? ప్రెసిడెంట్ పంకజానికి ఇస్తే పంకజం ఇంట్లో నుంచి రాత్రి మనమే కదా కొట్టించాం. నువ్వు టీవీ పట్టుకోరా అప్పుడు. అడ్డమైన ఐడియాలు ఇచ్చి అడ్డమైన పనులు చేయిస్తారు. ఎదవశానండి. పెట్రోల్ చూడు. అలాగే ఈ దెబ్బతో మొత్తం క్లీన్ అయిపోద్ది. అంటే పెట్రోల్ పారం వస్తాడే రా ఎదవా. సిగరెట్ కాల్చుకుందామని అగ్గిపుల్లే. ఏంటి ఇలా వచ్చారు? మీ ఊరి చివర ఒక కెమికల్ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాం. దానికి పంచాయతీ ప్రెసిడెంట్ గా మీ పర్మిషన్ అవసరం. ఏంటే చుట్టుపక్కల చాలా ఊళ్ళు ఉండగా మా ఊళ్ళో ఎందుకు కట్టడం? ఏ ఊళ్ళోనూ మాకు పర్మిషన్ లేదండి. కారణం ఏంటో? మేం కట్టేది కెమికల్ ఫ్యాక్టరీ. దానివల్ల ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. వాటర్ పొల్యూట్ అయి పంటలు పండకపోవచ్చు. ఫ్యాక్టరీ పొగ వల్ల ఊరి జనానికి అనారోగ్యం కలగొచ్చు. దీనికి పర్మిషన్ ఇవ్వాలంటే ప్రతి ఊర్లోనూ ప్రెసిడెంట్ కి అపోజిషన్ ఉంది. ఒక వర్గం ఒప్పుకుంటే ఇంకో వర్గం ఒప్పుకోవట్లేదు. ఇక్కడైతే అధిష్టానం మీరే, అపోజిషన్ మీరే. సరే మరి నాకేటి? ఈ 25 లక్షలు అడ్వాన్స్ గా తీసుకుని ఈ ఫైల్ మీద సంతకం పెట్టండి. అడ్వాన్స్ ఓకే, కానీ ఫైలు మీద సంతకం పెట్టడం మాత్రం ఇప్పుడు కుదరదు. పంచాయతీ ఎలక్షన్కి నోటిఫికేషన్ పడింది. ఎలక్షన్ అవగానే పెడతా, పని మొదలెట్టండి. అంటే ఈసారి కూడా తమరే కదండి ప్రెసిడెంట్? పగల తర్వాత రేతి రావడం ఎంత ఖాయమనండి? ప్రతిసారి ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇంక రోజుగా ప్రెసిడెంట్ అవడం ఎంత ఖాయమండి? అయితే మమ్మల్ని వర్క్ మొదలెట్టండి. మరోలా అనుకోకండి, మేము వర్క్ స్టార్ట్ చేస్తే కోట్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏ ఇబ్బంది ఉండదు కదా. నాకు ఒబ్బిడి ఎక్కువ, అనవసరంగా మాట్లాడను. మీ పని అయిపోతుంది, బయలుదేరండి. హాయ్ సీత. హాయ్. ఏ రాజేష్, ఎప్పుడొచ్చా? వచ్చి 2 రోజులు అవుతుందిరా. వచ్చి 2 రోజులైతే నన్ను చూడడానికి ఇప్పుడే రావడం? ఊళ్ళోకి రాగానే నీ దగ్గరికే బయలుదేరండి. ఇంతలో నాన్నగారు పొలం పనులు అవి అప్పచెప్పారు, అందుకే కొంచెం. అంతేనా? లేక నన్ను మర్చిపోయావా? నిన్ను మర్చిపోవడమా? నెవర్. కలిసి మాట్లాడుకుని చాలా రోజులైంది. పద ఇంటికి.